దేశ రాజధాని ఢిల్లీలో ఓటు కోలాహలం మొదలైంది. మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభమవుతుంది. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగుతుంది. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు, అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు. 70 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి దాదాపు 1,50,00,000 మంది ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా 13,766 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది ఈసీ. వాటిలో 3,000కు పోలింగ్ సెంటర్లని సమస్యాత్మకమైనగా గుర్తించి అక్కడ సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘాను పెంచారు. పోలింగ్ సెంటర్ల దగ్గర ఎప్పటికప్పుడు రద్దీని తెలుసుకునేందుకు తొలిసారిగా క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ని ప్రవేశపెడుతున్నారు. ఢిల్లీ గల్లీల్లో ఎటు చూడు కేంద్ర బలగాలు, పోలీసులే కనిపిస్తున్నారు. పోలింగ్ సజావుగా జరిగేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ గెలుపు తమదే అంటోంది. ఈసారి 55 సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహిళలు భారీగా ఓటేస్తే తమకు 60+ సీట్లు వస్తాయంటున్నారు. అయితే ఆప్ ఖేల్ ఖతం దుకాణం బంద్ అంటోంది బీజేపీ. ఢిల్లీ డబుల్ ఇంజిన్ సర్కార్ పక్కా అంటున్నారు అమిత్ షా. ఆప్ అవినీతిని ఢిల్లీ ప్రజలు తమ తీర్పుతో కడిగి పారేయడం ఖాయమన్నారు. ప్రధాని మోదీ సహా ఎన్డీఏ నేతలు ఢిల్లీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఢిల్లీలో బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. మరో 2 సీట్లలో ఒకటి జేడీయూ, మరొకటి ఎల్జీపీకి కేటాయించింది. ఢిల్లీలో మళ్లీ పాగా వేస్తామని మరోవైపు చెబుతోంది కాంగ్రెస్. రాహుల్, ప్రియాంకలు సహా పార్టీ నేతలు ఢిల్లీలో ప్రచారాన్ని హోరెత్తించారు. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటీలు పడి మరీ గ్యారంటీలు గుప్పించాయి. 3 పార్టీలు కూడా యమున కాలుష్యాన్నే ప్రచారాస్త్రంగా మలుచుకున్నాయి. పరస్పర విమర్శలతో ఢిల్లీ పొలిటికల్ పొల్యూషన్ పీక్స్కి చేరింది. ఢిల్లీ ఓటర్ల తీర్పు ఏంటన్నది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ ఎన్నికల వేళ ప్రధాని మోదీ మహాకుంభమేళా పర్యటన చేయడం మరో విశేషం.